ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 139 అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అయితే వాక్యం చదివినప్పుడు ఆ వాక్యానుసారం మనం నడుచుకుంటున్నామా లేదా అనేది మీరు ఏ రోజుకి ఆ రోజు డైలీ మీ జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుంటున్నారండి? నాకైతే తెలీదు. నేనైతే చూడట్లేదు మిమ్మల్ని. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. కానీ దేవుని కృపను బట్టి ఈ మాటలు, దేవుని తండ్రి నా ద్వారా, అంటే నేనేదో గొప్పదనని కాదు, ఇక్కడ నేను అనేది చెప్పుకునే అర్హత కూడా నాకు లేదండి. తండ్రి ద్వారా మీకు ఆ మాటలు అందేలా చేస్తున్నాడు తండ్రి. ఆ మాట మనకి అందిన తర్వాత, మనం విన్న తర్వాత మన జీవితాలను మనం మార్చుకోవడమే కదా తండ్రి కావాల్సింది. ఆయన మాటలు నమ్మి మారు మనసు పొంది, పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటేనే తండ్రి పరలోకంలో మనం ఉంటాం. అది మనందరికీ తెలుసు కదా. నమ్మి బాప్తిసం పొందాలి, మారు మనసు పొందితేనే బాప్తిసం తీసుకోవాలి అని మనకు తెలుసు కదా. మారు మనసు పొందడం అంటే ఇప్పుడు మనకున్న మనసు కరెక్ట్ మనసు కాదు అనే కదా. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం కరెక్ట్ కాదనే కదా. దేవుని మాట మన దగ్గరకు వచ్చిందంటే ఆ మాట మనం విని ఆ మాట ప్రకారం మనం నడుచుకోవాలి. మన పిల్లలే ఉంటారు, మనం ఒక మాట చెప్తాము, ఇదిగో మీరు బయటకు వెళ్ళి ఆడుకోవద్దు అని చెప్తాము. వాళ్ళు వెళ్ళి ఆడుకున్నారు అనుకోండి, మన మాట వినకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళిపోయి ఆడుకున్నారనుకోండి, మన కోపం వచ్చిద్దా, సంతోషం వేసిద్దా? భలే కోపం వచ్చిద్ది కదా, చాలా కోపం వస్తుంది. నా మాట వినకుండా నేను ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, ఆడుకోవద్దు, బయటికి వెళ్ళొద్దు అని చెప్పాను, అయినా సరే బయటికి వెళ్ళాడని మన కోపం వచ్చిద్దా, సంతోషం వేసిద్దా? చాలా కోపం వచ్చింది కదా. పట్టుకొచ్చి రెండు బీగుతాం. అదే మన బిడ్డలు, మన పిల్లలు మనం చెప్పిన మాటకు లోబడి, నాన్నగా మీరు బయటికి వెళ్ళొద్దు, ఆడుకోవద్దు, ఇక్కడ ఆడుకోండి, కాసేపు ఉన్న తర్వాత నేను చెప్పిన తర్వాత బయటికి వెళ్ళండి అని చెప్పామనుకోండి, వాళ్ళు మన మాటకి విలువిచ్చి వెళ్లకుండా, వెళ్ళామమ్మా మేము బయటికి వెళ్ళాం, మేము లోపలే ఆడుకుంటామని ఆడుకుంటే మనకి ఎంత సంతోషం వేసింది, ఎంత ముచ్చటగా అనిపించింది చెప్పగానే మాట ఉంటే. ఇంకా వాళ్ళు అడగకుండానే, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అడగకుండానే మనం కొనుక్కొస్తాం కదా, కొనిపెడతా ఉంటాం వాళ్ళు అడగకముందే. ఎందుకంటే మన మాటకి వాళ్ళు లోబడుతున్నారు. మనం వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆగిపోయారు. అలాగే మన తండ్రి కూడా ఆయన మాటలు విని, వాక్యమే కదా, వాక్యమే దేవుడై ఉండెను, ఆయనే కదా మనతో మాట్లాడుతుంది వాక్యం ద్వారా. ఆ మాట ప్రకారం మనం నడుచుకుంటే దేవునికి ఎంత సంతోషం వేసిద్దండి. అందుకే కదా మారు మనసు అంటే మారు జీవితం. మీ జీవితాలు మార్చుకోండి, మనసుతో పాటు జీవితాలు కూడా మార్చుకోవాలి. ఈ మాటలు వినకముందు మనం మన ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నాం, కానీ ఒక మాట తండ్రి నుంచి మనకు వచ్చిందంటే ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా? ఇప్పటి వరకు లేకపోతే ఇక నుండి నేను జాగ్రత్త పడాలి, లేకపోతే నా దేవుడికి కోపం వస్తుంది. ఆయన కోపం వచ్చిందంటే ఇక ఆయన నుంచి వచ్చే శిక్ష, ఆ ఉగ్రతని తట్టుకునే శక్తి నాకు లేదు, ఇక నన్ను ఎవరు తప్పించలేరు అని మనకి అలవాటు చేసుకోవాలండి. నేర్చుకోవాలి. మనం డైలీ ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను కరెక్ట్గా వాక్య ప్రకారం నడుచుకుంటున్నానా? వాక్యం విని బట్టి వదిలేయడం కాదు, ధ్యానించడం కాదు. వాక్యం ధ్యానించడం ఇక్కడ ముఖ్యం కాదు, ఆ ప్రకారంగా నడుచుకోవడమే ముఖ్యం. ఆ ప్రకారంగా నేను నడుచుకుంటున్నానా లేదా? లేకపోతే దేవుని కోపం, నా పిల్లలు నాకు లోబడకపోతేనే నాకు ఇంత కోపం వస్తే, ఆయన చేతులతో ఆయన మనల్ని నిర్మించి, ఆయనకి మనకు అవసరతలన్నీ తీర్చేసి, మనకు ఆర్థిక సమస్యలు తీర్చి, మనకు తెలివిచ్చి, ఒక మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టు చేసిన తండ్రి మాటకి లోబడకపోతే ఆయనకి ఎంత కోపం వచ్చింది, బాధేసిందండి. అప్పుడు శిక్షిస్తాడా, మనల్ని ఆశీర్వదిస్తాడా? ఖచ్చితంగా శిక్ష వచ్చింది. అంటే మా ఇంటి దగ్గర ఒక సంఘటన జరిగిందండి, అది చెప్తాను. మేమున్న లైన్లో ఒక ఆంటీ ఉండింది. అయితే ఒకరోజు ఏమైందంటే, వాళ్ళ ఇంటి పక్కన ఎవరో గొడవాడుకుంటుంటే ఆమె పన్ను బీకించుకుందంట, పై పన్ను.
పై పన్ను పీకించుకున్నప్పుడు సైలెంట్గా ఉండమని చెప్పారంట డాక్టర్లు. 3 days అయింది. అయితే ఇక ఆమె తట్టుకోలేక ఆ గొడవ అవుతుంది, మరి తలనొప్పి వచ్చిందో ఏమో తెలియదు, వచ్చి పెద్ద పెద్దగా అరిసేసింది. అసలు బుద్ధి ఉందా లేదా మీకు, ఎందుకు అట్లా అరుచుకుంటున్నారు, సైలెంట్గా ఉండలేరా అని చెప్పినని పెద్ద పెద్దగా అరుస్తానే ఉంది. గుడ్డే హార్ట్ అటాక్ వచ్చేసింది. హార్ట్ అటాక్ వచ్చి పడిపోయింది. ఇక హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయింది. అక్కడ డాక్టర్లు ఏం చెప్పారు, అమ్మా ఇదిగో నీకు పన్ను పీకాం కాబట్టి పై పన్ను ఒక 3 days 3-4 రోజులు పెద్ద పెద్దగా అరవద్దు, చిన్న చిన్నగా మాట్లాడుకో, సైలెంట్గా ఉంటే నీకే మంచిదమ్మా, నీ ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. కానీ ఆ మాట గుర్తుపెట్టుకోకుండా ఆ మాట వదిలేసి పెద్ద పెద్దగా అరిచేసింది. వాళ్ళు గొడవాడుకుంటే కాసేపు మాట్లాడుకుంటారు, సైలెంట్ అవుతారు. పోనీ మీ పిల్లలు ఎవరికన్నా చెప్పేసి వాళ్ళని కొంచెం ఆపమని చెప్పమ్మా అంటే వాళ్ళు చెప్తారు. ఈమె వచ్చేసి పెద్ద పెద్దగా అరిచేసి పాపం ఇక అరుస్తానే ఉంది. హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. నైటే చనిపోయింది. ఇక హార్ట్ అటాక్తోనే చనిపోయింది. అసలు ఎంత ఘోరమో కదా. మళ్ళీ వాళ్ళు క్రిస్టియన్సే, చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వాళ్ళు. ఆ ఇంట్లో మరి వాళ్ళు చర్చికి వెళ్తారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆమెకి రక్షణ లేదు, ఆ కుటుంబంలో ఎవ్వరికీ రక్షణ లేదు. ఆ శాపం ఎలా వచ్చిందంటే ఆ కుటుంబంలో ఆమె చనిపోయిన తర్వాత ఆమెకి 2 పిల్లలు, బాబు పాప. అయితే చెల్లికి ఆ బాబు పెద్ద, చెల్లెలు చిన్న చిన్న ఆడపిల్ల చిన్నది. ఆమెకి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, హార్ట్ అటాక్తోనే చనిపోయాడు. తర్వాత ఆ పిల్లోడికి చేశారు, వాళ్ళ నాన్న ఉన్నాడు కదా. ఇక అమ్మాయి పెళ్లి మ్యారేజ్ అయినా కూడా పాపం భర్త లేడు కాబట్టి ఆ ఇంట్లోనే ఉండింది వాళ్ళ అన్నతో పాటు, వాళ్ళ నాన్నతో పాటు. మళ్ళీ ఒక 3-4 days బ్యాక్ ఆ అబ్బాయికి పెళ్లి చేశారంట. 3 months అయిందంట. నాకు తెలియదులండి, నేను వేరే చోట ఇక్కడ ఉన్నాను కదా హైదరాబాద్లో, అక్కడ జరిగిన విషయాలు అమ్మ చెప్తా ఉండింది. 3 months అయింది. ఆషాఢ మాసం అయిపోయిందని చెప్పిన అమ్మాయిని మొన్నే కాపురానికి తీసుకొచ్చారంట. తెచ్చిన తర్వాత ఒక 2 రోజుల క్రితం ఆ పిల్లోడికి కరెంట్ షాక్ కొట్టిందంటండి. చాలా సివియర్గా కొట్టిందంట కరెంట్ షాక్. అది బ్రెయిన్కి ఎక్కువ కరెంట్ షాక్ కొట్టేసరికి కోమాలోకి వెళ్ళిపోయాడంట. కోమాలోకి వెళ్ళిపోయి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. 2 రోజుల్లో ఇక అటో ఇటో బయటకైతే రాలేదు. మళ్ళీ కోమాలో నుంచి వాళ్ళు మళ్ళీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ బయటికి రాలేదంట. ఇప్పుడు కూడా పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు. ఒక అమ్మ 2 days మీరు ఉంచండి, తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే బయటకు వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు, మేము షాక్ ట్రీట్మెంట్ ఇవ్వగానే వచ్చేవాడు, కాబట్టి ఇక లాభం లేదమ్మా, తీసుకెళ్ళిపోండి అని చెప్పారంట. అసలు ఎంత ఘోరమైన కుటుంబాలండి. మళ్ళీ క్రిస్టియన్సే. నాకు అదే బాధ. క్రిస్టియన్స్ అయ్యుండి ఏది తప్పు, ఏది ఒప్పు, ఏం చేయాలి, ఏది చేయకూడదు, ఏ పనులు చేస్తే దేవుడు మనతో ఉంటాడు, ఏ పనులు చేస్తే తండ్రి ఆశీర్వాదాలు మనకు వస్తాయి, ఏ పనులు చేస్తే దేవుడి కోపం ఉగ్రత మన మీదకి వచ్చింది, ఆయన శాపం మన కుటుంబాలు మన తరతరాల మీద ఉండిద్ది అని ప్రతి ఒక్కటి మనకు తెలుసు. కానీ ఆ ప్రకారం మనం నడుచుకోవట్లా. అందువల్లేనండి మనకి శాపాలు. లేకపోతే మనం ఉన్నంత మనకున్నన్ని బ్లెస్సింగ్స్ అనేవి ఎవ్వరికి రాకూడదు. మనమే బిల్డింగుల మీద బిల్డింగులు మనం కట్టాలి, ఎందుకంటే అంత గొప్ప తండ్రి మనతో ఉన్నాడు. కానీ ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు శాపం మీదే ఉన్నారండి, శాపంతోనే ఉన్నారు. నేను చాలా మందిని చూశాను, చాలా కుటుంబాలు చూశాను. మళ్ళీ ఎవ్రీ వీక్ ప్రతి సండే చర్చికి వెళ్తారు, ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటారు, ప్రతి వెన్స్డే స్త్రీల కూడికి వెళ్తారు. కానీ ఎక్కువ శోధనలు, సమాధానం లేకుండా గొడవలు, శాపం అనేది మన క్రైస్తవుల కుటుంబాల్లోనే చూశాను నేను. తప్పు దేవుడిది తప్పు కాదండి, అసలు తప్పు దేవుని తప్పు కానే కాదు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఆ శాపం ఆ ఇంట్లోకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళ జీవితం ఎలా ఉందనేది నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నా. దేవుడు అన్యాయస్తుడు కాడండి. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునే వాళ్ళని ఎప్పుడు ఆయన చెయ్యి విడిచిపెట్టడు, ఎప్పుడు కూడా శపించడు. ఆయన మాట చొప్పున నడుచుకునే వాళ్ళని. కానీ ఆయన మాట్లాడుతున్నాడు మనతో.
ఆయన చెప్తున్నాడు, తండ్రి ఈ పని చేయండమ్మా, ఈ పని చెయ్యొద్దు, ఇలా మీరు చేశారంటే నాకు కోపం వస్తుంది, నా కోపం వల్ల ఈ శిక్ష వచ్చింది వాళ్ళకి, మీ పితరులకి, అది బైబిల్లో రాపిచ్చాను, చదువుకోండి జాగ్రత్తగా. నేనంత మిమ్మల్ని అంత జాగ్రత్తగా చూస్తున్నప్పుడు నా మాటకు లోబడకుండా, నేను చెప్పిన మాట ప్రకారం నడవకుండా మీ ఇష్టానుసారం మీరు నడిస్తే వాళ్ళకి శాపం వచ్చింది, వాళ్ళకి ఉగ్రత వచ్చింది, తెగుళ్ళు వచ్చాయి, తెగుళ్లతో వాళ్ళని శిక్షించాను, ఎందుకంటే నా మనసుకు బాధ కలిగించారు. అలా దయచేసి మీరు అలా నడుచుకోవద్దమ్మా. అప్పుడు మీరు అట్లా నడుచుకోకుండా ఉంటే ఆశీర్వాదాలు చాలా, అసలు బ్లెస్సింగ్స్ తట్టుకోలేరు, ఇక నేనిచ్చే బ్లెస్సింగ్స్ అలా ఉండింది. నా మాటకు లోబడకుండా వాళ్ళు చేసిన తప్పే, మీ పితరులు చేసిన తప్పే మీరు కూడా చేస్తే వాళ్ళకు వచ్చిన తెగుళ్లే మీ మీదకి వస్తాయి, ఆ శాపమే మీ కుటుంబాల్లో మీద కూడా ఉండింది అని తండ్రి స్పష్టంగా ప్రతిరోజు ఏదో ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే మన తండ్రి రోజు రోజు ప్రతిరోజు మనతో మాట్లాడకుండా, మనకు జాగ్రత్తలు చెప్పకుండా ఉండలేడు. ఆయన మనసు ఒప్పుకోదు, మనమన్నా ప్రార్థన చేయకుండా ఉంటాం. కానీ తండ్రి ఏదో ఒక పనిలో, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక టైంలో మాట్లాడుతూనే ఉంటాడు మనతో. అది కూడా మనం గ్రహించుకోలేని స్థితిలో ఉన్నాం. ఆ కుటుంబానికి ఎంత శాపం వచ్చిందంటే, తల్లి లేదు, తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన కొన్నాళ్ళకి చెల్లెలకి పెళ్లి చేసిన చెల్లెల భర్త యవనస్తుడు, మా అన్నయ్య వయసు, మా అన్నయ్యతో పాటే చదువుకున్నాడు, హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇప్పటికెంత ఒక 35 ఉంటాయి ఇయర్స్. 32లోనే చనిపోయాడు పాపం. 2 చిన్నపిల్లలు. పోనీ సరే అయిపోయింది, చెల్లెలు ఇంట్లోనే ఉంటుంది. అన్న ఉన్నాళ్లే నాకు, మా నాన్న ఉన్నాళ్లే అనుకుంది. వాళ్ళ అన్నకి ఇప్పుడు యాక్సిడెంట్, షాక్ కొట్టి ఐసీయూలో ఉన్నాడు. ఆయన బ్రతుకుతాడో బ్రతకడో కూడా తెలియదండి. వాళ్ళ నాన్న ఆరోగ్యం లేదు, ముసలాయన. అసలు ఎంత ఘోరమైన ప్రమాదాలు, ఎంత ఘోరమైన శాపం అనేది మన చేతులారా మనమే మన కుటుంబాల్లోకి తెచ్చుకుంటున్నాం. వేరే తెచ్చి పెట్టడం కాదండి. క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యంలో దేవునిని ఫాలో అవుతున్నాము అంటే, ప్రార్థనలో ఉన్నామంటే క్రైస్తవులకే ఎక్కువ పనిష్మెంట్ వస్తాయి, ఎక్కువ శ్రమలు వస్తాయి అని చెప్తా ఉంటారు. ఎందుకంటే దేవుని మాట చొప్పున మనం నడవట్లేదండి. మీ గుండెల మీద మీరు చేసుకొని నేను తండ్రి చెప్పే వాక్య ప్రకారం తప్పకుండా జాగ్రత్తగా నడుచుకుంటున్నాను అని చెప్పగలమా? మన గుండె మీద మనం చేసుకుని చెప్పగలమా? చెప్పలేమండి. ఎందుకంటే మనకు తెలుసు, ఎవరికి వాళ్ళకు తెలుసు కదా, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా పాపంలో పడిపోయి ఉంటారు. అది చూపుతోనైనా, మాటతోనైనా, నడకతోనైనా, ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. కానీ మన తండ్రి క్షమిస్తున్నాడు, అది ఆయన గొప్పతనం. ఎన్ని తప్పులు చేసినా ఏ రోజుకు ఆ రోజు మనం అడిగితే మన తప్పులు క్షమించి, అమ్మా నేను మీ తప్పులు క్షమించాను, ఇక నుంచి అవి చెయ్యొద్దు, ఇదిగో ఈ ప్రకారంగా మీరు నడుచుకోండి, నేను చెప్పినట్టు మీరు నడుచుకుంటే, నేను చూపించిన దారిలో మీరు నడుచుకుంటే, మీ జీవితాలు మార్చుకుంటే నాకు సంతోషం వేసింది. అప్పుడు మీకు ఇక ఏది కావాలన్నా నేను చూసుకుంటానని చెప్తున్నాడు. కానీ మనం అది చేయలేకపోతున్నామండి. అందుకే మన కుటుంబాలు శాపాలు. ఎక్కువ క్రిస్టియన్స్కే శ్రమలు ఎందుకు వస్తాయంటే ఇందుకే. మాట చొప్పున వాక్యం చదివి వినడం, విని వదిలేయడం కాదు, ఆ ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు డైలీ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మన ఫోన్ పక్కన పెట్టేసి తండ్రి మీద దృష్టి పెట్టి, నేను ఎలా ఉన్నాను, నా దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను, నేను చిన్నప్పటి నుంచి నా తండ్రి నన్ను ఎక్కడో ఉండాల్సిన నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు, అసలు నేనే పాటిదని నాకన్నా తెలివిగల వాళ్ళు ఉన్నారు, నాకన్నా గొప్ప గొప్ప ధనవంతులు, అపర కుబేర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా తండ్రి మాటలు వినే అవకాశం లేదు కదా. కానీ ఆ ధన్యత మనకిచ్చారండి. అంత జాగ్రత్తగా, అంత ప్రేమించినప్పుడు ఆయన మాట ప్రకారం నడుచుకోవడమే కదా ఆయన కోరుకుంటుంది తండ్రి. అది కూడా చేయలేకపోతే ఇక మనం ఎందుకండి? అది కూడా ఎందుకు? దానిలో కూడా దేవుని స్వార్థం ఏమనుందా? మీ జీవితాలు మార్చుకోండి అమ్మా, మీ జీవితాలు మార్చుకోండి, తప్పులు చేయొద్దమ్మా, ఇదిగో ఆ తప్పు చేయొద్దు, ఈ తప్పు చేయొద్దు, అట్లా ప్రవర్తించొద్దు, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళను వేలెత్తి చూపించొద్దు, ఎందుకంటే 4 ఏళ్ళు మీ వైపు ఉంటాయి. ప్రతి విషయం కూడా మనం ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా చూడాలి,
ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి ఎవరు చెప్తారండి ఇన్ని విషయాలు మనకి? మన తల్లిదండ్రులు కూడా చెప్పరు కదా. కానీ మన తండ్రి ప్రతి విషయం, ప్రతి దాంట్లో కూడా మనం ఎలా ఉండాలనేది పర్ఫెక్ట్గా చక్కగా ఆయనకు మనసుకు నచ్చేలా జీవించాలి అలా అలవాటు చేసుకోండి అమ్మా. మీ లైఫ్ ఇప్పుడు దాకా ఏదో లోకంలో పడిపోయి ఎలానో బ్రతికారు, అది వదిలేసేయండి. అది నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను మీకు ప్రేమిస్తున్నాను. మీరలా దారి తప్పిపోతే నా మనసు ఒప్పుకోవట్లేదు తల్లి అని ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనం వింటున్నామండి, ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపం చేస్తానే ఉన్నాం కదా. అప్పుడు తండ్రి మనసు నొచ్చుకుందంటే ఇక ఆ శాపాన్ని, ఆ ఉగ్రతని ఎవరు తప్పిస్తారు? అదే నా భయం. ఒకవేళ ఎవరైనా బాధ పెట్టినా ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. అయ్యో నేను ఎందుకు అలా చేశాను, ఇది దేవుడికి ఇష్టమైన పని కాదు. చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు, మాట వలన ఎవరు బాధపడొద్దు, బాధ పెట్టొద్దు. ఒకవేళ బాధ పెడితే సూర్యుడు అస్తమించే లోపే వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పనుంది. నేను సారీ చెప్పకుండా వచ్చి ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడికి ఇష్టపడతాడా? నా ప్రార్థనకి రిప్లై ఇస్తాడా? నేను అడిగింది, నాకు కావాల్సింది అడిగాను, ఇస్తాడా? నాకు ఇవ్వడు. ఫస్ట్ నేను వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పాలి కదా, అప్పుడే కదా నేనంటే తండ్రి నా మీద ఇష్టపడతాడు అని ఆలోచించుకోవాలండి. మనం ఆలోచించుకోకుండా ఏం కాదులే వాళ్ళకి అలానే అనాలి, ఒక్కసారి వదిలేస్తే ఇక పద్దాక అలానే ప్రవర్తిస్తారులే, ఒక్కసారి ఒక్క మాట గట్టిగా చెప్పేవంటే నోరు మూసుకొని పడుంటారు అని మన సొంత తెలివితేటలతో ఆలోచించి మనకు నచ్చినట్టు మనం జీవిస్తున్నాం. అది తండ్రికి నచ్చట్లేదు. దానివల్లే మళ్ళీ ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎంత ప్రేమించాడు, ఎంత అసలు నాకు ఇష్టమైన ప్రజలు, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు, అంత ప్రేమించే తండ్రి తప్పు చేస్తే క్షమించాలి కదా. ఆయన చెప్పాడు, గద్దించాడు, అలా చెయ్యొద్దు, ఎందుకంటే నచ్చదు అసలు. ఇక నచ్చదంటే నచ్చదండి, ఇక అందులో నో ఎక్స్క్యూజ్. అది ఎవరైనా సరే వాళ్ళకు ఆయన ఏర్పరచుకున్న ప్రజలకు కూడా శిక్ష వేశాడు, తెగుళ్ళు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయనకు నచ్చిన పని ఏదైనా చేస్తే భలే చిరాకు వచ్చింది. రోషము గల తండ్రి మన దేవుడు, నా తప్పు, నేను ఇంతగా రోజు మిమ్మల్ని గద్దిస్తున్నా కూడా నాకెందుకు లోబడట్లేదు? నా మాట చొప్పున నేను ఇట్లా నడుచుకోండి, ఈ ప్రకారంగా నడుచుకోండి, లేకపోతే నా శాపం వచ్చింది అని చెప్తున్నా కూడా మీరు ఎందుకు జాగ్రత్త పడట్లేదు అని ఏదో ఒక రోజు ఆ ఉగ్రత వచ్చిందంటే తట్టుకునే శక్తి మనకుందా? లేదు కదండి. అందుకని ఒక్కసారి వాక్యం వినడం కాదు, వాక్య ప్రకారంగా నడుస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ అత్త కోడళ్ళ మధ్య గొడవలు. అత్త ఎలా ఉండాలో బైబిల్లో ఉంది, కోడలు ఎలా ఉండాలో బైబిల్లో ఉంది. అన్నదమ్ముల మధ్య గొడవలు. సహోదరులు వాక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, అది కూడా బైబిల్లోనే ఉంది. చదువుతాము కానీ ఉంటామా? ఏదన్నా మనస్పర్ధలు వచ్చాయంటే వెళ్ళి అన్న నాదే తప్పు, నన్ను క్షమించన్నా, ఇంకోసారి ఇంకెప్పుడు అట్లా చేయను అని చెప్పొచ్చు. క్షమాపణ అడగాలి, అడగమని చెప్తున్నాడు ఆనం. ఎందుకంటే ఈగో. పోనీ తమ్ముడు తప్పు చేశాడు, అట్లా చెయ్యొద్దని, అన్న తప్పే ఉందనుకో, తమ్ముడి దగ్గరకు వచ్చి సారీ చెప్పొచ్చు. తగ్గింపు అంటే అదే కదండి. మనం చేసిన తప్పుకి మనం తగ్గించుకొని సారీ చెప్తేనే తండ్రికి ఇష్టం. సరే, ఇప్పటి వరకు అంటే ఆ బాబుకి అట్లా ఆ కుటుంబం ఎలా శపించబడింది అనేది నా కళ్ళతో మేము చూసాం కాబట్టి చెప్పానండి. అలాంటి కుటుంబాలు మా చుట్టూరు చాలా కుటుంబాలు ఉన్నాయి. అందరూ క్రిస్టియన్సే. మా కాలనీ క్రిస్టియన్ కాలనీయే. అందరూ ఆదివారం అయితే ఇంట్లో ఎవరు ఉండరు, సండే అందరూ చర్చెస్లోనే ఉంటారు, ఫ్రైడే కూడా ఎవరు ఉండరు, అందరూ చర్చెస్లోనే ఉంటారు. కానీ గొడవలన్నీ వాళ్ళలోనే. ఎందుకంటే వాక్యం వినొస్తున్నారు, విని ఆ ప్రకారం నడుచుకోవట్లా. ఇంటి పక్కనే అత్త కోడల గొడవ. ఆ గొడవ వల్ల అంటే శాంతి సమాధి. ఇప్పుడు తగ్గించుకోమని అత్తను ఎలా ప్రేమించాలో కోడలకు చెప్పాడు, కోడల్ని ఎలా ప్రేమించాలో అత్తకు చెప్పాడు. అది రూతు గ్రంథం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆ ప్రకారంగా వాళ్ళు నడుచుకోలేదు, మళ్ళీ చర్చికి వెళ్ళి వస్తారు. దానివల్ల శాపం, ఎలాంటి శాపం వచ్చిందంటే అత్తమ్మ కొడుకు చనిపోయాడు. లేడు, ఆయనకు 40 ఏళ్లకే చనిపోయాడు. ఆ అక్క, అదే కోడలుంది కదా, ఆమె భర్త చనిపోయాడు, 40 ఏళ్లకే చనిపోయాడు. ముగ్గురు పిల్లల్ని ఈమె ఇక విధవరాల పక్షాన్ని ఉంటాడు కదా తండ్రి. తప్పు మనదే అయినా కూడా మనల్ని విడిచిపెట్టడు కదా.
ప్రార్థన చేసింది, వాళ్ళ పిల్లల ముగ్గురు పెళ్లిళ్ళు చేసింది, కానీ ఆ పిల్లల కాపురాలు కూడా సరిగ్గా ఉండవు. కారణం ఏంటంటే ఫస్ట్ అత్త కోడల మధ్య సమాధానం లేదు. అత్త అంటే కోడలు పడదు, కోడలంటే అత్త పడదు. ఇద్దరు చర్చికి వెళ్తారు, మళ్ళీ ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు, ఇద్దరు ప్రతి ఫ్రైడే ఉపవాస ప్రార్థనలో ఉంటారు. ఎక్కడ మీటింగ్స్ అయితే అక్కడ ఫస్ట్ వీళ్ళే ఉంటారు, కానీ ఇంట్లో సమాధానం లేదు. ఇక ఎలా వస్తాయండి బ్లెస్సింగ్స్ దేవుడి నుంచి? శాపం కాకుండా మనకి బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి? ఒక్కసారి మీ కుటుంబాల్లో మీరు పరిశీలన చేసుకోండి. నేను ఎలా ఉన్నాను, నా భార్యతో నేను ఎలా ఉన్నాను, భర్తతో నేను ఎలా ఉన్నాను, అత్తతో ఎలా ఉన్నాను, మామతో ఎలా ఉన్నాను, నా పిల్లలతో ఎలా ఉన్నాను, నా ఇరుగు పొరుగు వాళ్ళతో నేను ఎలా ఉన్నాను అని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకు అర్థమైంది. ఈ క్రైస్తవుల కుటుంబాల్లో శాపాలు శ్రమలు అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే మీరు ఒక్కసారి మీ చుట్టుపక్కల గమనించండి. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మనకి ఖచ్చితంగా తెలిసింది. అప్పుడు అసలు కారణం ఏందనేది మనకు తెలిసింది. దాన్ని బట్టి మనల్ని మనం మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ 139వ కీర్తన చెప్పాను కదా, ఇక్కడ దావీదు గురించి నిన్న మనం చూసాం కదా, దావీదు రాజుగారి గురించి. అయితే ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడు, ఎలాంటి ప్రార్థన దేవుడికి చేస్తున్నాడు, ఏ ఏ సందర్భాల్లో తండ్రి మనల్ని పరిశీలిస్తున్నాడు అనేది దావీదు గారు ప్రార్థనా పరంగా గాని కీర్తనల రూపంలో గాని చెప్తున్నాడు. అది కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం అన్నాను కదా. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ కూడా పరిశోధించి తెలుసుకున్నాడు తండ్రి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. మనం ఎలాంటి వాళ్ళము? ఇది దావీదు గారు ఒక్కళ్ళ కోసమే కాదు కదా. ఆ ప్లేస్లో, దావీదు గారి ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. మీరు లేచేటప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడైనా, ఇంట్లో ఉన్నప్పుడైనా, బయట ఉన్నప్పుడైనా, ఎక్కడ ఉన్నప్పుడైనా, మనం లేచేటప్పుడు తండ్రికి తెలుసు, కూర్చున్నప్పుడు మనకి తండ్రికి తెలుసు. అంటే దేవుడు మన పక్కనే ఉన్నట్టు. దావీదు గారి ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. అయ్యో, ఏంటి నాకు ఆలోచన ఇట్లా వస్తుంది, తప్పుగా ఆలోచనలు వస్తున్నాయి, అసలు ఆలోచన రాకముందే తండ్రికి తెలుసు కదా, ఇట్లా తప్పు కదా అనుకుంటే ఇక ఆలోచన మార్చేస్తాడు తండ్రి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. పడక మీద మనం ఎలా ఉన్నాము, నడిచేటప్పుడు ఎలా ఉన్నాము, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అంటే ఇప్పుడు మీరు ఈ మాటలు వింటున్న మీరైనా నేనైనా, నేను నడిచేటప్పుడు వంకరగా నడుస్తున్నానా, వంకర మార్గంలో నడుస్తున్నానా, అది దేవుడు చూస్తూ ఉంటాడు కదా. ఒకవేళ పడుకునేటప్పుడు ఏమైనా పాపకరమైన బొమ్మలు కానీ సినిమాలు కానీ చూస్తున్నారా ఫోన్లో, తండ్రి చూస్తూ ఉంటాడు కదా. నేను చేసే పనులు కూడా దేవుడు గమనిస్తూనే ఉంటాడు కదా అని దావీదు గారి ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి. మీరు ఆ ప్లేస్లో ఉన్నట్టు ఒక్కసారి అనుకొని చూసుకోండి. మీరు లేచేటప్పుడు, మీరు పడుకునేటప్పుడు, మీరు ఏ తలంపులు మీకు ఆలోచన రాకముందే దాన్ని తండ్రికి తెలుసు. మీరు పడుకున్నప్పుడు, మీరు నడిచేటప్పుడు కూడా మీ నడక ఎలా ఉందో తండ్రి చూస్తానే ఉంటున్నాడు. అందుకే ఈ మాటలు మీతో చెప్తున్నాడు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎదుటి వాళ్ళు ఏదైనా మాట అంటే దానికి మనం మాట్లాడడానికి నోరెత్తుతాం. మనం ఏం మాట్లాడబోతున్నాం కూడా తండ్రికి తెలుసు. కాబట్టి 1కి 2 సార్లు 3 సార్లు 10 సార్లు ఆలోచించి మాట్లాడండి. అది మంచైనా చెడైనా. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. మీదే, మీ చుట్టూనేనండి. నా చుట్టూ ఉన్నాడు, మీ చుట్టూ ఉన్నాడు, మీ ముందున్నాడు తండ్రి, మీ వెనక ఉన్నాడు. ఒక్కసారి చూసుకోండి. ఆఫీసులో కూర్చొని ఉన్నారా చైర్ మీద, మీ ముందు తండ్రి ఉన్నాడు, లేదా మీ పక్కన తండ్రి ఉన్నాడు, దేవుడు మన యేసయ్య మనతో ఉన్నాడు. మీరు పొలంలో పనిచేస్తున్నారా, అక్కడ ఉన్నాడు. వేరే పనులకు వెళ్ళారా, అక్కడ ఉన్నాడు. కాలేజీలకు వెళ్ళారా, అక్కడ కూడా ఉన్నాడు తండ్రి. నా పక్కన, మన పక్కన, మీ పక్కన ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఆయన చెయ్యి మన మీద ఉంది ఆల్రెడీ. కాబట్టి నన్నెవ్వరూ ఏమనట్లేదు, నన్నెవ్వరూ చూడట్లేదు. నేను మాట్లాడిన మాట కూడా ఎవరికి తెలియదు. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడొచ్చు అనుకోవద్దండి. పక్కన మన తండ్రి ఉన్నాడు ఖచ్చితంగా. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును.
నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనే ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనే ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించునను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేననుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి కదా. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేవి. మన దేహంలో మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఎవరు చేశారండి? మన తండ్రే కదా. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అసలు మన తల్లి కడుపులోకి వెళ్ళకముందే. ఇక్కడ దావీదు గారి గురించి కాదు, మీ బాల్యం గురించి మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ గురించే ఈ మాటలు చెప్తుంది. దావీదు గారి ఆయన కాలం అయిపోయింది. ఇప్పుడు మనం చదువుతున్నామంటే ఇది మన కోసమే. నా తల్లి గర్భమందు, అయ్యా మీరు ఎక్కడున్నారు, మీరు ఏ పరిస్థితుల్లో ఏ పొజిషన్లో ఉన్నారో నాకైతే తెలియదు. ఈ మాటలు వింటున్న మీరు, నా తల్లి గర్భంలో మా అమ్మ కడుపులో నేను రాకముందే నా గురించి నా తండ్రికి తెలుసంట. మరి ఆయనకి అంత నా మీద అంత అబ్జర్వేషన్ పెట్టినప్పుడు నేను ఎలా నడుచుకుంటున్నాను, ఆయన ఏడా భయభక్తులు లేకుండా నడుచుకుంటున్నాను, ఇలా మాట్లాడుతున్నాను, తప్పు కదా అని మనల్ని మనం సరిచేసుకోవాలనే ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు తండ్రి. ఇది దావీదు గారి కీర్తనలో ఆయన కోసం చెప్పాడు, ఆయన చెప్పినే కదా అని వదిలేయకండి. అందులో మిమ్మల్ని పెట్టుకుందాం. మీరు ఆయన ప్లేస్లో, దావీదు గారి ప్లేస్లో మనల్ని పెట్టుకోవాలి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాను. అంటే దావీదు గారు కాదండి, ఇక్కడ మనం కృతజ్ఞతలు చెప్పాలని, మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాలి అని మనకు చెప్తున్నారు వాక్యం ద్వారా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అసలు ఎంత బ్యాక్ వెళ్ళిపోయాడు చూడండి, ఎంత పాస్ట్. మామూలుగా 2-3 నెలలు కాదు, 2-3 సంవత్సరాలు కాదు, పాస్ట్, చాలా పాస్ట్కి వెళ్ళిపోయాడు. ఎక్కడ? ఆయన పిండముగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే మనం కూడా అక్కడ నుంచి, మనం ఆ వయసు నుంచి ఈ వయసు దాకా తండ్రి మనల్ని ఎలా ప్రేమించాడు, ఎలా శ్రమల నుంచి తప్పించాడు, ఎలా చదివించాడని ప్రతిదీ మనం రివైండ్ చేసుకోవాలనే ఈ వాక్యం. మీరు ఒకసారి ఆలోచించుకోండి. దావీదు గారు కాదు, మీరు పిండముగా ఉండగా ఆయన కన్నులు, నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మనం ఇంకా భూమి మీదకి రాకముందే మనం ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఎన్ని నెలలు బ్రతకాలి, ఎన్ని గంటలు బ్రతకాలని ప్రతిదీ కూడా ఆయన గ్రంథంలో, జీవ గ్రంథంలో రాసి పెట్టున్నాయి కదా. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. అంటే ఇక్కడ ఏంది, ఆయన దావీదు గారి సొంత తలంపులతో కాకుండా తండ్రి ఇచ్చిన ఆలోచనతో నడవడం ఎంత గొప్పదో కదా. అలాగే మన సొంత ఆలోచనలు కాదు, ఇక్కడ దేవుని ఆలోచనలు తీసుకుని నడవమని ఇక్కడ మనకు చెప్పేది కదా. అలాగే లాస్ట్ వచనం చూద్దామండి. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. అంటే దేవునికి నచ్చని పని, దేవునికి నచ్చని విషయం నాలో, మనలో ఏమన్నా ఉందేమో ఒక్కసారి చూడయ్యా అని మనం అడగాలనే ఇక్కడ చెప్తున్నారు కదా. మీ మార్గంలో, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఏ దారిలో నడిస్తే నేను పరలోకానికి వెళ్తాను, ఏ దారిలో నడిస్తే మీకు ఇష్టంగా మీరు ఇష్టపడేవాడిగా నేను ఉంటాను, ఏ దారిలో నడిస్తే మీరు నన్ను చూసి ముచ్చట పడతారు అనేది నాకు ఒక్కసారి పరిశీలించి నాకు చెప్పయ్యా, నన్ను నడిపించయ్యా. నా వల్ల కాదు. ఇక్కడ దావీదు గారు కూడా అదే చెప్తున్నారు. నీకు ఆయాసకరమైన మార్గము నా యుద్ధనదేమో చూడుమో, నిత్య మార్గమున నన్ను నడిపించు. నేను నడుస్తానని చెప్పట్లా, నడిపించని చెప్తున్నాడు. అంటే దేవుడి సహాయం అడుగుతున్నాడు ప్రతి విషయంలో. కాబట్టి మీరు కూడా ఈ మాటలు వింటున్న మీరు మీ సొంత తెలివి, మీ సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని మాటలకి లోబడి ఆయన చెప్పిన ప్రతి విషయంలో కూడా
జాగ్రత్తగా మనం నడుచుకునేలా ఆయన సహాయాన్ని అడగాలి. మనంతటా మన వల్ల కాదు. అంత గొప్ప దావీదు గారే అంత గొప్ప భక్తుడే నన్ను నడిపించయ్యా, నువ్వు నడిపిస్తేనే నేను నడవగలను, నా అంతటి నేను నడవలేను అని అడుగుతున్నాడు తండ్రిని. ఒకవేళ మీకు ఆయాసకరమైన మీ మనసు నొచ్చుకునేలా నేనేమైనా నడుస్తున్నానేమో, ఒక్కసారి నన్ను చూడయ్యా, నేను దారి తప్పిపోతున్నానేమో, ఒక్కసారి చూసి సరైన దారిలో నడిపించయ్యా, నా అంతటి నేను నడవలేనయ్యా, నువ్వు నడిపిస్తే నడుస్తాను అని దావీదు గారు అడుగుతున్నారు. ఇక్కడ దావీదు గారి ప్లేస్లో మనల్ని మనం పెట్టుకొని అడగమని తండ్రి దావీదు గారు చెప్తున్నారు కదా. మీ బాల్యంలోకి వెళ్ళమని చెప్పేది అందుకేనండి, నేను ప్రతిరోజు చెప్పేది అందుకే. ఇప్పుడున్న పరిస్థితి కాదు, మీరు బాల్యంలో ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళండి. మనం ఊహించుకుంటూలో మనం చాలా బాగా ఊహించుకుంటాం కదా. ఒక సినిమా చూసేటప్పుడు హీరో ప్లేస్లో మనల్ని పెట్టుకుంటాం, లేదా హీరోయిన్ ప్లేస్లో మనం పెట్టుకుంటాం. బయట ఆ సినిమా అయిపోయి ఒక 2 hours ఉంటుంది, సినిమా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆలోచన అంతా అదే తిరుగుతూ ఉంటుంది మన మైండ్లో. అలా మన బాల్యంలోకి వెళ్ళండి ఒకసారి. మీ బాల్యంలోకి వెళ్ళి నేను ఎలా పుట్టాను, నేను పుట్టినప్పుడు మా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పుడు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు ఎలా పరిస్థితులు చక్కబెట్టాడు తండ్రి, మాకు వచ్చిన శ్రమలు అంతా ఇంత కాదు, అయినా సరే వాటన్నిటి నుంచి తప్పించాడు, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు అని దావీదు గారు అంత పెద్ద రాజైన తర్వాత కూడా ఆయన బాల్యంలో జరిగినవి కూడా గుర్తుపెట్టుకుని ప్రతిరోజు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, ప్రతిరోజు దేవుడిని స్తుతిస్తా, ఒకవేళ నేను దారి తప్పిపోతే నన్ను సరిచేయ్యా అని దేవుడి సహాయం అడుగుతా, ఆయన మాట చొప్పున నడుచుకోవడానికి నాకు నేర్పించయ్యా అని దేవుడే సహాయం అడుగుతా ఎలా అయితే నడిచాడో అలా నడవాలనే తండ్రి ఈ మాటలు మనతో చెప్తున్నాడండి. వాక్యం చదివినప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఆ వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నాడు తండ్రి, వాళ్ళు ఎలా నడుచుకున్నారు, అలా నడుచుకోవడం వల్ల వాళ్ళకు వచ్చిన శిక్ష ఏంటి, అదే తీరులో అదే వాళ్ళు ప్రవర్తించినట్టే నేను కూడా ప్రవర్తిస్తే నాకు కూడా శిక్ష వచ్చింది కదా, అలా చెయ్యొద్దనే కదా ముందు జాగ్రత్తలు, సేఫ్టీ రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ సేఫ్టీ రూల్స్ అని మనకు చెప్తుంది. ఎందుకంటే మన మీద ప్రేమ తండ్రికి. కాబట్టి ఆ ప్రకారంగా మనం నడుచుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా నా ప్రభా, వాక్య ప్రకారం మీ మాటల ప్రకారం మేము ఎలా నడుచుకోవాలో, మా బిడ్డలు మాకు లోబడకపోతే మాకెంతో కోపం వస్తుంది, వాళ్ళని శిక్షిస్తాము తండ్రి. అదే ప్రేమ, అదే బాధ్యతతో మీరు ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఈ పనులు చేయకండి, మీరు ఇలాంటి పనులు చేస్తే, ఇలా మీరు బ్రతికితే నాకు కోపం వస్తుంది, అలా మీరు చెయ్యొద్దు. మీ పితరులు కూడా అలా చేసే నాకు కోపం తెప్పించారు, శాపం, ఉగ్రత, తెగుళ్ళు వాళ్ళ మీదకి వచ్చాయి. అలాంటి పరిస్థితి, అలాంటి తప్పులు మీరు చెయ్యొద్దు, మేము చేయకూడదనే ప్రభా ఆ మాటల ద్వారా, ఆ వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రతిరోజు మమ్మల్ని సరిచేసుకోమని చెప్తున్నారు. అయినా సరే గ్రహించలేని స్థితిలో ఉన్నాం ప్రభా, క్షమించండి నా తండ్రి, మా వల్ల కాదయ్యా. అంత గొప్ప దావీదు రాజు, మీకు ఇష్టమైన మనుష్యుడు, మీరు ప్రేమించిన మనుషుడు, అంత గొప్ప దావీదుకే ఆయనకే కుదరలేదు నా తండ్రి, ఆయన వల్ల కాలేదని మీ సహాయాన్ని అడిగాడు. ఇక మేమే పాటి వాళ్ళమయ్యా, మాకేం అర్హత ఉంది? అంత గొప్ప భక్తి పరుడే ఆయన వల్ల కాలేదని ఆయన మీ సహాయాన్ని అడిగాడు. మేమే పాటి వారం నా తండ్రి, మా వల్ల కావట్లేదయ్యా, సరైన దారిలో నడవడం మా వల్ల కావట్లా, మీకు ఇష్టంగా మేము జీవించడానికి మా వల్ల కావట్లేదు తండ్రి. కానీ మీ సహాయం మాకుంటే, మీ తోడు మాకుంటే, మీ కృప మాకు తోడుంటే ప్రభా, మేము సరైన దారిలో మేము నడుస్తాం. ఒకవేళ దారి తప్పిపోతే బుద్ధి చెప్పినా తండ్రి మరలా సరైన దారిలో నడిపించండి. మీ వాక్యం చదివి విని వదిలేయకుండా ప్రభా, వాక్యానుసారం ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి తండ్రి. నేర్చుకోలేని మేమైతే ఎంతో మందికి కోచింగ్ ఇస్తున్నాం, ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం, కానీ మేమెలా ఉన్నామో, మేమెలా ప్రవర్తిస్తున్నాము, మేమెలా జీవిస్తున్నాము, మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవట్లేదయ్యా. అందుకే మాకు ఈ శ్రమలు, అందుకే మాకు ఈ కష్టాలు, అందుకే మాకి అనుకోని ఆపదలు కూడా మేం చేసిన తప్పు వల్లే తండ్రి. మీరు చెప్పారు, మీ వాక్య ప్రకారం నడుచుకోమన్నారు.
అలా నడుచుకోకపోతే ఎలా జరిగిందో, ఎలా శిక్షలు పడ్డాయో కూడా మీరు మాకు చూపించారు మీ గ్రంథంలో ద్వారా. అవి చదివి కూడా మేము గ్రహించలేకపోతున్నాం. ఆ ప్రకారంగా వాళ్ళు చేసిన తప్పే మేము కూడా చేసి ప్రభా ఆ శాపాన్ని మా గృహాల్లో, మా కుటుంబాల్లో తెచ్చుకుంటున్నాం తండ్రి. క్షమించండి ప్రభా. మీ పాదాలు తాకి మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు తండ్రి. కానీ మీరు సహాయం చేయకపోతే మేము వాక్య ప్రకారం మీ మాట చొప్పున మేము నడుచుకోలేము నా తండ్రి. మీ సహాయాన్ని మాకిచ్చి, మీ కృప మాకు తోడుగా ఉంచి, మీ జాలి, మీ దయ మాతో ఉండనివ్వమని అడుగుచున్నాం. అప్పుడే మేమే ఎలా నడవాలో ప్రభా మీరు మాకు నేర్పిస్తేనే, మీరు మాతో ఉంటేనే మేము నడవగలం ప్రభా. మీరు నడిపిస్తేనే మేము నడవగలం. మా అంతటా మా వల్ల కాదు ప్రభా. మరి మీ కృప అనుగ్రహించి ఆ ప్రకారంగా మీరు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.